హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను కొబ్బరి మినప దోశ చూపిస్తున్నానండి. ఇవ్వండి, నేనైతే గ్లాసున్నర పప్పు తీసుకున్నాను, మినపప్పు తీసుకున్నాను. అదే గ్లాస్తో గ్లాస్కి 2 చొప్పునండి. అంటే నేను గ్లాసున్నర తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు బియ్యం పోసుకుంటున్నానండి, రేషన్ బియ్యం. ఈ రేషన్ బియ్యంని పప్పుని మొత్తం కడిగేసి కనీసం ఒక 6 hours వరకు నానబెట్టుకోవాలండి మంచిగా. ఇదిగోండి, గ్లాస్కి పూర్తిగా పోయకూడదు, అటుకులు పోసుకోవాలండి. తలగొట్టి గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇదైతే 1 hourలో రుబ్బుతామనగా పోసేసుకోవాలండి. బియ్యంలో కొబ్బరికాయ ఒకటి తీసుకోవాలండి. చూడండి, బియ్యం అయితే నానిపోయినాయండి. ఇప్పుడు రుబ్బుకునే ముందు ఒక అరగంట ముందు అటుకులని అయితే వేసుకోవాలి. మొత్తం కలిపేసి ఉంచేసుకోవాలండి. ఇలాగ పప్పు కూడా కడిగేసుకొని మొత్తం అన్నీ వేసుకొని రుబ్బుకుందాం. పప్పు కడిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న రైసు అటుకుల్ని పప్పులో వేసేసుకుందాం. రైసు అటుకుల్ని వేసుకొని పప్పు బియ్యం అటుకులు మొత్తం కలిపేసుకోవాలండి చేతితో. మొత్తం పప్పు బియ్యం అటుకులు మొత్తం కలిపేసుకున్నానండి. అటుకులు యూజ్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తుందండి దోశలు. మొత్తం అండి ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత పలచగా కట్ చేసుకుంటే అంత బాగా నలుగుతుంది అనమాట. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. వేసుకుందాం మిక్సీ గిన్నెలో. కొబ్బరిని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా పట్టేసుకోవాలండి. ఒక్కొక్క వాయికి కొద్దిగా వేసుకోవాలి ముక్కలు. ఇదిగోండి, వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టేసుకోండి. మొత్తం ఇలాగే పట్టేసుకోవాలండి. కొబ్బరి మొత్తం వేసి పప్పు బియ్యం వేసి మిక్సీ మెత్తని పేస్ట్లా పట్టేసుకోండి. చూడండి, ఇలా ఉండాలండి. ఇంతకంటే ఇంక పలచం చేయకూడదు. నేనైతే ఒక పెద్ద కొబ్బరికాయ వేసుకున్నాను అనమాట. ముదారు కొబ్బరికాయ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అటుకులు వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఖచ్చితంగా అటుకులు వేయడం మర్చిపోకండి. సాల్ట్ వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 5 minutes 10 minutes వదిలేయండి సైడ్కి. వదిలేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అట్టు వేసుకుందాం. చూడండి, సాల్ట్ వేయగానే పలచనయింది. అందుకే ఫస్ట్ మీరు కొంచెం చిక్కగా రుబ్బుకోవాలండి. మరీ పలచగా రుబ్బుకోకండి. ఇలా ఉండాలి, ఎందుకంటే ఇంక పలచన చేయకండి. పెనం అయితే పెట్టుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. అట్టు వేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఆనియన్స్ వేసుకుందాం. జీరా వేసుకుందామండి. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. అటుకులు వేయడం వల్ల అంత బ్యూజ్ అండి. ఆనియన్స్ పైకి రాకుండా ఇలా సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. ఒక 2 minutes 3 minutes లోపల కూడా బాగా కుక్ అయిపోద్ది. కాలిపోయిందండి 2 వైపులో కూడా. ఇలా సిమ్లో ఉంచుకొని అట్టుని ఇలా కాల్చుకోవాలి. మీకు కావాలంటే కొంచెం పలచన కూడా చేసుకోవచ్చండి. క్రిస్పీగా రావాలంటే కొంచెం చిక్కగా ఉంటేనే క్రిస్పీగా వస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇప్పుడు మంటని అలా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని చిన్నగా 1 నిమిషం ఉంచుకుంటే సరిపోతుందండి. ఒక 2 నిమిషాలు అటు ఇటు. కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేశానండి. మినప కొబ్బరి
దోశ అయితే రెడీ అయిపోయిందండి. చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. చట్నీతో తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేసానో అలా చేయండి. చాలా కమ్మగా వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో అటుకులు మాత్రం మానేయకండి. క్రిస్పీగా రావాలంటే అటుకులు వేసుకోండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కూడా లైకులు కామెంట్స్ పెడతా ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటుందండి. మంచి మంచి వీడియోస్ కూడా పెట్టగలుగుతానండి. నా కొత్త ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ముందుగా మీ నోటిఫికేషన్ గురించి గంట సింబల్ను యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.